క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. లెంటులో 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల నుండి క్లుప్తంగా దేవుని మాటలు ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం. ఆయన పరమునకు చేర్చుకొనబడ దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమును వెలుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఈ 3 లేఖన భాగాలు మనం గమనించి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణం అవటం అనేటువంటిది ఇక్కడ మనకి కనబడతా ఉన్నటువంటి అంశం. అదేవిధంగా పాత నిబంధనల లేఖన భాగం మనం చూసినప్పుడు భక్తుడైనటువంటి ఇర్మియా యెరూషలేము దేవాలయమునకు వెళ్ళేటువంటి వారికి వారి జీవితాన్ని సరిచేసుకోమని, బ్రతుకులను సరిచేసుకోమని, వారిలో ఉన్నటువంటి దుర్మార్గాల్ని, భక్తిహీనతను విడిచిపెట్టమని తెలియపరచడానికి ఇర్మియా పంపబడుతున్నాడు. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 నుండి చూసినప్పుడు ఒక క్రైస్తవ కొత్త కుటుంబంలోకి, విశ్వాస జీవితంలోకి ప్రారంభం అవుతున్నటువంటి సంఘానికి మీ మనసు అనేటువంటి నడుము కట్టుకొని మీరు నిరీక్షణ కలిగి అజ్ఞాన జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని చెప్తూ, మీరు జీవించబోతా ఉన్నటువంటి జీవితం, మీరు పొందినటువంటి రక్షణ విలువ, ఆ యొక్క పిలుపు యొక్క ఔన్నత్యం ఎంత ఉన్నతమైనటువంటిది అనేది మీరు అర్థం చేసుకోవాలని అక్కడ పేతురు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి అంశాలు. ఇక్కడ మీరు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు చేర్చుకొనబడి దినములు పరిపూర్ణమగుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఆయన పరిచర్య అంతా ముగించబడతా ఉన్న సందర్భంలో ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి 3 అధ్యాయాల్లో గనక మనం గమనించి చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను గురించినటువంటి అంశాలు మనకు కనబడతాయి. 4వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఆయన పరిచర్య జీవితాన్ని చూపిస్తూ ఉంది. 9వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఆయన యెరూషలేమునకు ప్రయాణమవుతున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు చూపిస్తూ ఉన్నాయి. 20వ అధ్యాయం నుండి చివరి వరకు ఆయన యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానాల గురించి మనకు అర్థమవుతాం. కాబట్టి అక్కడ మనం చూసినప్పుడు ఆయన సమయం అయిపోతూ ఉంది. భూమి మీద ఆయన పరిచర్య దినాలు ముగించేటువంటి సమయం పరిపూర్ణతలోకి రాబోతూ ఉంది. కనుక ఆయన మనసు స్థిరపరచుకొని యెరూషలేము వెళ్ళటానికి బయలుదేరాడు. ఈరోజు మనసు స్థిరపరచుకోను అంటే యెరూషలేములో జరిగేటువంటి సంఘటనలు, అవమానాలు, పరిస్థితులు అన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. ఆయన్ని బంధిస్తారు, అవమానపరుస్తారు, హింసిస్తారు, చంపుతారు, 3వ దినాన్ని తిరిగి లేపబడతాడని చాలాసార్లు శిష్యులకు చెప్పాడు, కానీ శిష్యులు అర్థం కాలేదు. పేతురుకు ఒకసారి చెప్తే అది దూరం అగునుగాక అని అంటాడు. కాబట్టి ఆయనకు సంభవించబోతా ఉన్నటువంటి సంగతులన్నీ కూడా తెలుసు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు ఎఫెసు నుంచి యెరూషలేముకు ప్రయాణమవుతున్నప్పుడు అక్కడ అనేకమైనటువంటి శ్రమలు కాచుకొని ఉన్నవి అని చెప్తాడు. అక్కడ వాళ్ళందరూ కూడా ఏడుస్తారు, బాధపడతారు. అప్పుడు పౌలు గారు అంటాడు, ఇదిగో క్రీస్తు యేసు యొక్క సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం, సువార్త నిమిత్తం నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనది కాదు అంటాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళటానికి మనసు స్థిరపరచుకోవటంలో ఉద్దేశం ఏంటంటే లోక పాపమును మోయవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన దౌర్జన్యం పొందవలసి ఉంది. అక్కడ అబద్ధపు తీర్పుననేటువంటిది ఆయన మీద మోపబడవలసిన పరిస్థితి ఉంది. మనందరి సమాధానార్థమైనటువంటి శిక్ష అతను కలువరి శిలువలో ప్రభువారు మోయవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అతను నలగొట్టబడటం యెహోవాకు ఇష్టమాయను. ఆయనకి దెబ్బలు తగిలితే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన శిలువలో తన ప్రాణాన్ని ధారపోస్తే మనకు సమాధానం కలుగుతుంది. ఆయన రక్తాన్ని కారిస్తే ఆ రక్తం వలన మనం పరిశుద్ధపరచబడతాం, దేవునికి సమీపస్తులం కాగలుగుతాం. అపవాది శక్తుల మీద మనం జయాన్ని పొందగలుగుతాం.
ఆ రక్తమును బట్టి మనం పవిత్రపరచబడతాం. కాబట్టి మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, యెరూషలేముకు ప్రయాణం అవ్వటం అంటే, నినెవె పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పు యోనా అంటే, యోనాకిష్టం లేదు, వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు మళ్ళా తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి సంభవించబోతున్న ప్రతి సంగతి ఆయనకి తెలిసి ఉండి, ఎరిగి ఉండి, ఆయన ఉద్దేశపూర్వకంగా దాన్ని భరించటానికి, ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన బయలుదేరుతా ఉన్నాడు. ఇందులో గొప్ప దేవుని యొక్క ప్రేమ, తన ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గౌను వెలుపుట శ్రమ పొందెను. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణం అవటం, మనసు స్థిరపరచుకోవటం అంటే ఈ శ్రమలన్నీ అనుభవించటానికి ఆయన సమ్మతించటం, ఇష్టపడటం, ఆ శిలువ యాగమును భరించటానికి, జరిగించటానికి, అది ఆయన భరించటానికి, మనందరి దోషం మోయటానికి ఆయన బయలుదేరుతా ఉన్నాడు. అయితే ఇక్కడ సమరీయులు అప్పటి వరకే ఆయన్ని ప్రేమించారు, గౌరవించారు. అవన్నీ మనం యోహాను సువార్తలో చూస్తాం. ఆయన ఎప్పుడైతే యెరూషలేముకు వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నాడో, అక్కడ సామాజికమైనటువంటి కోణంలో వాళ్ళు ఆయన్ని చేర్చుకోలేదు. కనుక ఇక్కడ యోహాను, యాకోబు వాళ్ళని, ప్రభువా వీళ్ళని శపించమంటావంటే, యేసు ప్రభు వాళ్ళని గద్దించను. అగ్ని వచ్చి వీళ్ళని నాశనం చేసేటట్టు చేయమంటావంటే వాళ్ళని గద్దిస్తాడు. ఏలియా కాలంలో గనక అగ్ని వచ్చి ఆ సైనిక సమూహాన్ని చంపినట్లుగా వీళ్ళ ఆలోచన. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, నశింప చేయటానికి రాలేదు, కానీ లోకాన్ని రక్షించటానికి, పాపును రక్షించటానికి, నశించిన దాన్ని వెదక రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది ఈ భాగంలో మనం చూడొచ్చు. అదేవిధంగా మీరు గమనించి చూసినప్పుడు భక్తులైనటువంటి ఇర్మియాను దేవుడు యెరూషలేము దేవాలయం వద్దకు పంపుతా ఉన్నాడు. యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆయన పంపినప్పుడు, ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతాం. మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో ఆయన మందిర ద్వారము దగ్గర నిలవబడి, ఇదిగో దేవునిని ఆరాధించుటకు వచ్చుచున్నటువంటి ప్రజలతో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళతోనో, పశువులు మేపుకునేటువంటి వాళ్ళతోనో, లోకంలో జీవించేటువంటి వాళ్ళు కాదు చెప్తుంది ఇక్కడ. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటువంటి వ్యక్తులతో చెబుతున్నటువంటి మాటలు అన్నమాట. ఎందుకని 13వ వచనంలో, వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిసిన కీడు చేయక నేను సంతాపపడినట్లు వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుతురేమో, నీవు వారితో ఈ మాట చెప్పవలను. కాబట్టి నేను సంతాపపడినట్లుగా వారు దుర్మార్గమును విడిచి నా తట్టు తిరుగుతారేమో. యోనా వెళ్ళి నినెవె పట్టణానికి మరి ఒక్కరోజు దేవుని మాటలను చెప్తే, రాజు మొదలుకొని అందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు సంతాపడి వారికి ఏ కీడు చేయలేదు. మనిషి అనేటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గుడు! యోధా వంశంలో, యోధా రాజుల్లో ఇశ్రాయేలు వ్యవస్థ పాడవటానికి ఒక విధంగా మనిషి ఎంత చెడు పనులు చేశాడు. కానీ తన తప్పు తెలుసుకొని తాను పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు సంతాపడి తనకు యథాస్థితిని కలుగు చేశాడు. ఇశ్రాయేలు రాజుల్లో ఆహాబు అనేటువంటి వాడు ఎంత దుర్మార్గుడు! యెజబెల్ని వివాహం చేసుకొని వ్యవస్థ మొత్తం పాడవటానికి కారకుడైనటువంటి వాడు ఆహాబు. కానీ అతడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని దగ్గర బతిమాలుకున్నప్పుడు దేవుడు తనకు కీడు చేయకుండా క్షమించాడు. అలాగే మీరు చూసినప్పుడు సిలువలో దొంగ అతడు యేసు ప్రభువాన్ని మొట్టమొదట దూషించాడు, తక్కువగా మాట్లాడాడు. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న తర్వాత అతడు పశ్చాత్తాపడినప్పుడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అని అంటాడు. అంటే దేవుడు కోరుకుంటా ఉంది ఏంటంటే, మనం దుర్మార్గం నుండి విడవాలి, చెడుతనం నుంచి మనం మారాలి అని. భక్తిహీనులు తమ మార్గములు విడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. రండి మన వివాదాన్ని తీర్చుకుందామని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో, ఓ ఇశ్రాయేలు, నువ్వు పాపముల చేత కూలిపోయావయ్యా, మాటలు సిద్ధపరచుకొని చక్కపరుచుకొని నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను, నీ స్థితిని మంచిగా నేను మారుస్తానని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీయుల దగ్గరికి దేవుడు వెళ్ళి ఇర్మియా ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు సంతాపపడేటట్లు ఆమోసు గ్రంథంలో అంటాడు,
మీరు యోవేలు గ్రంథంలో ఉపవాస దినం మీరు ప్రకటించండి. వ్రత దినాన్ని మీరు ప్రకటించండి. దేవుడి దగ్గర మీరు బ్రతిమలాడుకోండి, పశ్చాత్తాపడండి. తీర్పు రాకముందే, ఉగ్రత రాకముందే, శిక్ష రాకముందే, మన బ్రతుకులు నాశనం కాకముందే, నేడు అనే సమయం ఉండగానే మీ దోషాలను, పాపాలను ఒప్పుకోండి, దుర్మార్గాలను విడిచిపెట్టండి అని చెప్తా ఉన్న సందర్భం. కాబట్టి యిర్మీయా ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్తూ, మీరు గనక నా మాట గనక వినకపోతే ఇదిగో ఈ మందిరానికి, ఈ పట్టణానికి షిలోహుకు పట్టినటువంటి గతి పట్టబోతా ఉందని చెప్పి దేవుని యొక్క తీర్పును ముందుగానే ప్రకటిస్తాడు. అయితే మీరు అక్కడ చూసినప్పుడు షిలోహు అనే మాట రాంగలే వారందరూ ఆ మాటలు విని యాజకులు, ప్రజలు అందరూ కూడా వారికి ఏం చేశారంటే యిర్మీయాకు తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. ఎందుకంటే ఒకప్పుడు ఏలీ కాలంలో భక్తి లేని సమాజం, అక్కడ భక్తి లేని యాజకత్వం, వీటన్నిటిని బట్టి శత్రువులు వాళ్ళని ఊరికినే తేలిగ్గా జయించారు. అక్కడ ఉన్నటువంటి మందసం అనేటువంటిది పట్టబడి ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారు. మరి ఏలీ కోడలు ఆమె ప్రసవించేటప్పుడు కుమారుని కని ఏకాబోద్ అనేటువంటి పేరు పెట్టింది. అంటే ఇదిగో ప్రభావం ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది. అంటే దేవుడు వాళ్ళతో జీవించటానికి, నివసించటానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. సంసోన్లో పాపం ఉంది, దేవుడు లేడు. సౌల్లో పాపం ఉంది, దేవుడు లేడు. పాపం ఉన్న చోట దేవుడు నివసించడు. కనుక ఇక్కడ మీరు చూసినప్పుడు దేవుడు కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ నుండి ఆయన ప్రభావం అనేటువంటిది పోయే రోజులు రాబోతా ఉన్నాయి. ఈ మందిరం ఇదిగో మొత్తం కూడా నాశనం చేయబడబోతా రాజులు వస్తుందని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు గమనించి చూసినప్పుడు అప్పటికే ఇశ్రాయేలు అనేటువంటి వారు చెరలోకి వెళ్ళిపోయారు. ఎవరి కింద? అశూరీయుల కింద చెరలోకి వెళ్ళిపోయారు. ఈ యోధా వారికి చాలా సమయం ఇచ్చాడు దేవుడు. ఇది యెరూషలేము దేవాలయం, ఇది సీయోను కొండ, మన దగ్గర మందసం ఉంది, శత్రువు మన దగ్గరికి రాడు అనేటువంటి ఒక భ్రమలో ఇది ఆలయము, దేవుని మందిరం అని ఒక రకమైనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా వీరిక్కడ కనబడతా ఉన్నారు. కాబట్టి మీరు చూసినప్పుడు యిర్మీయాను వాళ్ళు బంధించాలని, హింసించాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. ఈ వ్యక్తి మరణమునకు పాత్రుడు అనేటువంటిది, మరణము నొందక తప్పదు అనేటువంటి మాటని వాళ్ళు నిర్ధారించుకున్నారు. తర్వాత అధిపతుల దగ్గరికి తీసుకెళ్ళి ఇదే మాటల గురించి అతడు చెప్పినందుకు మరణమునకు పాత్రుడు, ఇతను చంపాలి అనేటువంటి ఉద్దేశం చేశారు. కనుక మీరు గమనించి చూసినప్పుడు ఉన్నది ఉన్నట్టు దేవుని చిత్తాన్ని చెప్పినప్పుడు ఎదురయ్యే సమస్యలు. యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో లేఖనాలు నెరవేరిని అంటే ఆయన్ని చంపాలనుకున్నారు. ఆయన అడుగడుగు ఆయన పరిచర్యలు ఆయన అనేక సార్లు ఆయన చంపాలనుకున్నారు. స్టెఫను ప్రభువు నామాన్ని, దేవుని నామాన్ని గురించి బలంగా చెప్పినప్పుడు చెవులు మూసుకొని పండ్లు కొరికి ఆయన రాళ్ళు కొట్టి చంపేశారు. పేతురు, యోహాను, లేకపోతే పౌలు గారు, వీళ్ళ జీవితంలో కూడా జరిగినటువంటి సంఘటనలు అదే. ఆయన లుకోనియా ఈ ప్రాంతాల్లో మరి అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో పరిచర్య చేసినప్పుడు, ఓచ చేయగలిగిన వ్యక్తిని బాగు చేసినప్పుడు వాళ్ళందరూ అతన్ని దేవుడిగా పూజించడానికి వచ్చినప్పుడు అడ్డుకుంటాడు. చివరికి వాళ్ళే రాళ్ళు కొట్టి చచ్చిపోయాడు అనుకొని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి రీతిగా బోధిస్తేనే ఇష్టపడటం, వాళ్ళకు అనుకూలంగా లేనప్పుడు వ్యతిరేకించటం. అక్కడ సమరీయులు కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి దారిలో అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన్ని ఇష్టపడ్డారు, కానీ ఎప్పుడైతే యెరూషలేముకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడో వాళ్ళకి ఇష్టం లేదు. అలాగే యిర్మీయా కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుగా దేవుని సత్యాన్ని చెప్పినప్పుడు యిర్మీయాను చంపటానికి పూనుకున్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అయితే యిర్మీయా తన్ను తాను సమర్థించుకుంటూ, మీరు గనక నన్ను చంపితే ఒక నిరపరాధి యొక్క రక్తమును మీరు చిందించిన వాళ్ళు అవుతారు. ఆ నిరపరాధి యొక్క రక్తం మీ మీదకి వచ్చింది. దేవుడు నన్ను చెప్పమని చెప్పాడు, దేవుడు నన్ను పంపించాడు, కాబట్టి నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచించి అక్కడ కొంత యిర్మీయాకు అక్కడ ఊరట కలుగుతుంది. దేవుని తట్టు వాళ్ళు తిరగటానికి కొంత ఆలోచన చేస్తారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలను రక్షించటానికి, సర్వలోకాన్ని పాపము, శాపము నుండి విడిపించడానికి బయలుదేరాడు. ఆ యెరూషలేము ప్రయాణం, ఆయన అనుభవించిన శ్రమలు అవన్నీ మనకు తెలుసు. అలాగే ఈరోజు మనం చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీ మనసు అనేటువంటి నడుమును మీరు కట్టుకోండి. మనసు, గొప్ప పట్టణమును పట్టుకోవటంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు. నడుము అనేటువంటిది పౌరుషాన్ని చూపిస్తూ ఉంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 40వ అధ్యాయంలో దేవుడు, నువ్వు పౌరుషము కలిగి నడుము కట్టుకొని సమాధానం చెప్పు అంటాడు.
నడుము అనేటువంటిది కట్టుకోవటం పరిచర్య స్వభావాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిచర్య చేసేటప్పుడు నడుము కట్టుకున్నటువంటి పరిస్థితి. నడుము కట్టుకోవటం, ఏలియా నువ్వు నడుము కట్టుకొని బయలుదేరు, చాలా ప్రయాణం ఉంది. ఒక గొప్ప ప్రయాణానికి చూపిస్తూ ఉంది. నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మీరు ఆహారం తినండి, అది ఒక పస్కా భుజించడానికి సిద్ధపాటును చూపిస్తుంది. లోకాసు వార్తలో మనకు కనబడుతుంది, మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, పరలోక రాజ్యానికి దేవుని యొక్క చిత్తం జరిగించటానికి, రెండవ రాకడలో ఎత్తబడటానికి సిద్ధపడేటువంటి జీవితాన్ని చూపిస్తుంది. నడుము అనేటువంటిది ఆయన సత్యమునకు సూచనగా మనకి కనబడతాం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క చిత్తానికి మనందరం కూడా లోబడి విధేయత కలిగినటువంటి వాళ్ళం ఉండాలి. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎలా ఉండాలి అంటే, అక్కడ ఏం చెప్తున్న మాట ఏంటంటే, నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రభువారు తేబోతున్నటువంటి కృప విషయమై నిరీక్షణ మీరు కలిగి ఉండండి. దేవుని పిల్లలమైన మనం మనసు అనేటువంటి నడుమును మనం కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అపవాదిని ఎదుర్కొనేటువంటి వాళ్ళంగా, అపవాది ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమగు నప్పుడు తేబోతా ఉన్నట్టు కృప విషయమై మనము నిరీక్షణ మనం కలిగి ఉండాలి. 1 యోహాను 3వ అధ్యాయంలో ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లు మనం కూడా ఏం చేయాలంటే పవిత్రులుగా ఉండాలి. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును కూడా సమస్త విషయాల్లో మీరేం చేయాలంటే పరిశుద్ధులై ఉండండి అనేటువంటి మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, పూర్వం మీకున్నటువంటి అజ్ఞాన ఆశలను అనుసరించి నడవక, ఒకప్పుడు అజ్ఞానం వల్ల మీరు జీవించి చీకటి సంబంధులుగా జీవించారు. ఒకప్పుడు అజ్ఞానంగా జీవించి శరీరానికి మీరు దాసులయ్యారు. ఒకప్పుడు అజ్ఞానంగా మీరు జీవించి దైవోగ్రతకు మీరు పాత్రులయ్యారు. కాబట్టి ఆ అజ్ఞాన జీవితాన్ని మీరు విడిచిపెట్టండి, ఆశలు మీరు విడిచిపెట్టండి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు చాలా విలువైనవి. మీ విమోచన విలువ మీరు ఐడెంటిఫై చేసుకోండి అని చెబుతున్నాడు. ఏమని? వ్యర్థమైన పితృపారంపరమైనటువంటి బంగారం వెండితో మీరు విమోచించబడలేదు. అమూల్యమును, నిర్దోషము, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగరా? చీకటిలో నుండి దేవుడు మిమ్మల్ని వెలుగులోనికి పిలిచాడు. మీరు దేవుడి దగ్గర సజీవమైన రాళ్ల వలె ఉన్నారు. మీరు ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా మీరు కట్టబడతా ఉన్నారు. రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తై ఉన్నటువంటి పిల్లలుగా ఉంటున్నారు. ఒకప్పుడు పరాయి జనులుగా ఉన్నారు, ఇప్పుడు దేవుని రాజ్య వారసులుగా, దేవుని సొత్తై ఉన్నటువంటి బిడ్డలుగా ఉండటానికి మీరు పిలువబడుతున్నారు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇది రెండవ రాకడ కొరకు సంఘం ఎత్తబడటానికి మనందరం కూడా ఏం సిద్ధపాటు కలిగి ఉండాలని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు అనుభవించటానికి ఆయన మనసు స్థిరపరచుకొని యెరూషలేముకు వెళ్ళాడు. యిర్మీయా, మీరు దేవుని తట్టు తిరగండి, తిరగకపోతే తీర్పు రాబోతా ఉందని యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా నీ నడుము కట్టుకొని వెళ్ళంటాడు. కాబట్టి ఇప్పుడు యిర్మీయా కూడా నడుము కట్టుకొని అక్కడికి వెళ్ళాడు, ఉన్నట్టు తీర్పు ప్రకటించడానికి. అలాగే ఇప్పుడు పేతురు గారు కూడా మీ నడుము కట్టుకోండి. మీరు ఎత్తబడే సంఘంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీరు ఎత్తబడాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగి, నిరీక్షణ కలిగి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించండి అని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుని పిల్లలంగా మనం జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపు చేయమని, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మీకు తోడుండు కాక. ఆమెన్. అందరికీ వందనాలు.